వందనాలండి అందరికి. మీ గృహాల్లో, ఉద్యోగంలోనే కాదు, గృహాల్లో ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోండి. అలాగే మీ దగ్గరలో ఉన్న సువార్త సేవకులు ఉన్నారు, దైవ సేవకుల వారికి కూడా తెలియజెప్పి వారి ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోమని చెప్పి తెలియచేయండి. దేవుడు మన ప్రార్థనలు అంగీకరించి తీరతాడు అనేది మన గట్టి నమ్మకం. మా వినిపిస్తుందా? వినిపిస్తుందా? పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు చదువుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వర్తమానంలోనికి వెళదాం. కృప కలిగిన దేవాలయానికి స్తోత్రాలు. నేనా ఉదయకాల సమయంలో నాయన తండ్రి మా ప్రార్థనలు ఆలకించి నడిపించే దేవుడు నాయన మీకు స్తోత్రాలు. పరిశుద్ధుడా 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 మీకే స్తోత్రాలు. నైనా అయార్జంలో ఉన్న ప్రతి బిడ్డను దయతో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరు నాయన తండ్రి చేసిన ప్రార్థనలు ఆలకించే దేవుడు ఉన్నాయి. అవును ప్రభు, సంఘం ప్రార్థించగా ఆయా గొప్ప కార్యాలు చేసిన దేవుడు ఉన్నాయినా మీకు స్తోత్రాలు. ఇదిగోనైనా సుందరాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నందుకు మీకు స్తోత్రాలు. సంపూర్ణమైన ఆరోగ్యంతో తిరిగి వచ్చి మాలో ఇక్కడిగా ఉండటానికి సహాయం చేస్తూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు. ఆయన కనికరించండి, కాపాడండి ప్రభా, మీకు స్తోత్రాలు. ఈ జూమ్ లోనైనా తండ్రి ప్రభా, నేను నాయన తండ్రి పాదముల చెంత కూర్చొని మాటలు మాట్లాడాలి అనుకుంటుండగా నన్ను నేను మరుగు చేసుకొని మీరు మాట్లాడండి. మాట్లాడే మాటలు వృథాగా పోకుండా మా హృదయాల్లో పరిశుద్ధుడా, నీ కరుణా కటాక్షాలు మాపై కుమ్మరించి నడిపించమని, నీ వెలుగు చేయమని దర్శించమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తల కార్యముల గ్రంథంలో 8వ అధ్యాయంలో 27వ వచనము నుండి 38వ వచనం వరకు కొన్ని మాటలు మనం చదువుకుందాం. చదవండి ఒకరు. అపోస్తల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 27 నుండి 38 వచనాలు చదువుకుందాం. ఐథియోపియాల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథోపియుడైన నపంసకుడు ఆరాధించుటకు యెరూషలేముకు వచ్చి ఉండెను. అతడుకు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండెను. అప్పుడు ఆత్మ పిలుపుతో, నీవు ఈ రథం దగ్గరకు పోయి దాన్ని కలుసుకొనమని చెప్పెను. పిలుపు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా, అతడు నాకెవడైనా త్రోవ చూపకుంటే ఎలాగ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని పిలుపును వేడుకొనెను. అతడు లేఖనమందు చదువుచున్న భాగం ఏమనగా, ఆయన గొర్రె పిల్ల వలె వదకు తేబడుచు బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె పిల్ల ఎలాగ మౌనంగా ఉండెనో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయేను. ఆయన సంతానంను ఎవరు ఎవరింతురు? ఆయన జీవం భూమి మీద నుండి తీసివేయబడినది. అప్పుడు నపంసకుడు, ప్రవక్త ఎవరిని గూర్చిలాగా చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా వేరొకని గూర్చియా అని చేసి నాకు తెలుపమని పిలుపును అడిగెను. అందుకు పిలుపు నోరు తెరిచి ఈ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చి సువార్త ప్రకటించెను. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లును ఓ చోటకు వచ్చినప్పుడు నపంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తీసం ఇచ్చుటకు ఆటంకమేమని అని రథము నిలుపమని ఆజ్ఞాపించెను. పిలుపు, నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పెను. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించున్నానని ఉత్తరం ఇచ్చెను. పిలుపు నపంసకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగిరి. అంతటా పిలుపు అతనికి బాప్తీసం ఇచ్చెను. వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ పిలుపును కొనిపోయినని నపంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. అతడు పిలుపును ఎన్నడూనూ చూడలేదు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడినటువంటి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం.
మొట్టమొదటిగా మనం పరిశీలన చేస్తే ఇందులో ఒక వ్యక్తి ఐథియోపియుడైనటువంటి నపుంసకుడు అయినటువంటి ఒక వ్యక్తిని గురించి రాస్తా ఉన్నాడు. ఇతడు నపుంసకుడు అని క్లియర్ గా రాస్తున్నాడు. నపుంసకత్వం అనగానే దేనికి పనికిరానవాడు అతను? స్త్రీకి పనికిరానటువంటి వ్యక్తి, స్త్రీతో సంబంధాలు పెట్టుకునే అవకాశం లేదు. అలాంటి వ్యక్తి ఇక్కడ కనిపిస్తా ఉన్నాడు. అంటే అతను ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నాడు అనేది కూడా మనం ఆలోచన చేయాలి. నపుంసకత్వము అనేది పరిశుద్ధ గ్రంథంలో రాయబడతా ఉంది. దాని గురించి కూడా కొన్ని విషయాలు మనం చూద్దాం. అయినప్పటికీ కూడా ఆయన ప్రభువును గూర్చి తెలుసుకున్నాడు. తెలుసుకునే పరిస్థితిలో ఆయన ఎక్కడికి వచ్చాడు? ఆరాధించటానికి యెరూషలేము వచ్చినట్టుగా రాయబడుతూ ఉంది. యెరూషలేము రావటము అనేది ఇందులో ప్రాముఖ్యమైనటువంటి విషయము. రావటమే కాదు, దేవుని సన్నిధికి అతడు ఒక పుస్తకము తీసుకొని, ఒక గ్రంథము చుట్టా తీసుకొని ఏం చేస్తున్నాడు? అక్కడ దాన్ని చదువుతూ ఉన్నాడు. చదవటమే కాదు ఆయన చేసింది, ఆ చదివిన దాన్ని అర్థం చేసుకోవటానికి తంటాలు పడతా ఉన్నాడు. చదవగానే అందరికీ అర్థం అవ్వదు, కారణాలు చాలా ఉన్నాయి. కాబట్టి దాని గురించి తెలియజేసే వాళ్ళు ఉండాలి అనే పదం అందులో రాయబడతా ఉంది. తెలుసుకున్న తరువాత వెంటనే అతను నమ్ముకున్నట్లుగా కనిపిస్తా ఉంది. యేసు ప్రభువాన్ని నమ్ముకోవటం అంటే అప్పుడున్నటువంటి జనాభా చాలా కష్టపడాల్సి వచ్చేది. అతను నమ్ముకున్నట్లుగా కనిపిస్తా ఉంది. విశ్వసించి అని రాస్తున్నాడు. వెంటనే ఏం చేశాట? బాప్తిసం తీసుకోవటానికి కారణాలు అందులో కనిపిస్తూ ఉన్నాయి. బాప్తిసం తీసుకునేటప్పుడు ఈ సేవకుడు అయినటువంటి ఫిలిప్పు చెబుతూ ఉన్నాడు, నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి అంగీకరిస్తున్నావా? అంగీకరిస్తేనే నువ్వు బాప్తిసం తీసుకోవాలి, లేకపోతే లేదు. ఎన్నిసార్లు మునగాల్సి వచ్చుదేమో, ఎన్నిసార్లు మునిగినా ప్రయోజనమేమీ ఉండదు అనే మాట ఇందులో కనిపిస్తా ఉంది. ఈయన ఏం పని చేస్తున్నాట? కోశాధికారి అనే పదం రాస్తున్నాడు. అంటే ఆర్థిక శాఖ మంత్రి. అన్ని శాఖలు ఉన్నాయి, కానీ ఆర్థిక శాఖను నడిపే వాళ్ళు చాలా కష్టపడాల్సి వస్తుంది. అంటే ఖజానాదారులు అసలు దేశం అంతా నడవాలి అంటే ఈ ఖజానాదారులే నడపాలి. అలాంటి పరిస్థితి ఇందులో కనిపిస్తూ ఉంటది. ఏమైనా ఆర్థిక పరమైనటువంటి విషయాలు లేకుండా రాజుగారు పరిపాలన చేయలేడు. ఇప్పుడైనా సరే ముఖ్యమంత్రుల దగ్గర ఆర్థిక శాఖ ఉంటేనే సరిగా నడుస్తుంది. ఆ ఆర్థిక శాఖలో సమర్థుడైనటువంటి వ్యక్తి ఉండాలి. అలాంటి వ్యక్తి, సమర్థుడైనటువంటి వ్యక్తి ఇతడు అని తెలుసుకొని ఒక వ్యక్తిని ఇక్కడ ఆర్థిక శాఖలో ఉంచారు. ఆయనే సుప్రీం అన్నమాట ఆర్థిక శాఖలో. ఇతను ఎక్కడున్నాట? కందాకే అనబడినటువంటి రాణి గారి దగ్గర ఉన్నాడు అని చెప్పి రాస్తున్నాడు. అసలు రాణుల దగ్గర కానీ, రాజ సమూహంలో కానీ, రాజుల గారి గృహాల్లో కానీ ఎలాంటి వాళ్ళు ఉంటారో తెలుసా? నపుంసకులే ఎక్కువగా ఉంటారు. హైదరాబాద్ నవాబు గారు ఉన్నారే, ఆయనకి 100 మంది భార్యలని చెబుతూ ఉంటారు. ఆ 100 మందికి 3 ఆ 100 మందికి కూడా కాపలా ఉండటానికి ఎవరిని ఉంచుతున్నారు అంటే కోర్కెలను దగ్గరికి రానివ్వనటువంటి కొందరు వ్యక్తుల్ని కాపలా ఉంచినట్లుగా మనం చూస్తూ ఉంటాం. హైదరాబాద్ లో ఉండేవాళ్ళు మనకి తెలుసు, ఈ జూమ్ లో కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు చాలా మందిని చూస్తూ ఉంటారు. పిల్లవాడు పుట్టంగానే వాళ్ళందరికీ ఎలా తెలుస్తుందో తెలియదు, వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వస్తారు. ఆ గృహానికి వచ్చి వాళ్ళ భాషలో ఏదో తూ 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 అనుకుంటా ఏదో మంత్రాలు వేసి వాడిని ఎత్తిన ఒక దెబ్బేసి వెళ్ళిపోతా ఉంటారు కానుకలు తీసుకొని. అంటే అప్పుడు ఉన్నటువంటి జనాభాలో ఎక్కువ భాగం నపుంసకులు అయినటువంటి వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. కోశాధికారిగా ఉన్నటువంటి ఈయన ఎలాంటి పరిస్థితిలో ఉంటాడు అంటే ఆ రాష్ట్రం లేదంటే ఆ దేశానికి ముఖ్యమైనటువంటి ఒక నాయకుడు నపుంసకుడు అయినటువంటి ఒక వ్యక్తి కనిపిస్తూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాం. ఆయన ధనాగారం మీద అధికారిగా ఉండటం అంత సులువైన పని ఏమీ కాదు.
ఇందులో మనం చూస్తున్నాం యేసుక్రీస్తు వారు మనకి తెలియజేశారు, సిరికి దేవునికి సంబంధమే ఉండదు. సిరి వైపు నువ్వు చూసావా, ఎటో వెళ్ళిపోతావు. దేవుని వైపు చూసావా, నువ్వు దేవుని వైపు వస్తావు. సిరికి దీనికి దేవునికి చాలా ఎడంగా ఉంటది అని చెప్పినటువంటి మాట మనం వింటూ ఉన్నాం. ఇందులో మనకి తెలుసు, శిష్యుల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరైనా ధనం దగ్గర ఉంచుకుని ఆయన కూడా కోశాధికారి, వచ్చిన డబ్బులన్నీ దాచిపెడతా ఉంటాడు. దాచిపెట్టిన డబ్బులు జాగ్రత్తగా ఖర్చు పెట్టేటువంటి ఒక వ్యక్తి కనిపిస్తూ ఉంటాడు. ఎవరైనా యూదా గారు కనిపిస్తుంటారు. యూదా పరిస్థితి ఎలా ఉండింది? యేసుక్రీస్తు వారిని వెంబడించిన ముఖ్యమైనటువంటి సేవకులలో ఈయన కూడా ఒకడు. అలాంటి సేవకుడైనటువంటి ఈ వ్యక్తిని అపవాది పట్టుకొని లాక్కొని వెళ్ళిపోయింది. సిరి దగ్గరగా కావాలి అంటే, ధనాన్ని సంపాదించాలనే కోరిక కలిగి ఉంటే వానికి ఎప్పుడైనా సరే అపవాదికి లోనై తీరతాడు అనేది ఇందులో భాగంగా మనకు తెలుస్తూ ఉంది. ఇందులో యోధాని ఏ విధంగా లోపరుచుకున్నాడో అపవాది, యేసుక్రీస్తు వారిని ఎవరైతే తనకు గురువుగా అనుకున్నాడో ఆయన్నే అప్పజెవటానికి ఈ సిరి అనబడినటువంటి, అంటే ఈ ధనము అనేది ఉపయోగించబడ్డది. అక్కడికి వెళ్ళి అక్కడ ఏం చెప్పాడు? ప్రధాన యాజకులతోటి 30 వెండి రూకలకి యేసు ప్రభు వారిని అమ్మివేసినట్లుగా మనకు కనిపిస్తా ఉంది. కాబట్టి దేవునికి సిరికి చాలా సంబంధం లేదు. అసలు దూరంగా ఉంటారు. 2 పడవల మీద కాళ్ళు పెడితే ఎలా ఉంటారో, ఆ పడవ అటు ఈ పెట్టి పడవ ఇటు పోతే అతను సముద్రంలోనో నదిలోనో నీళ్లలో పడిపోతాడు అనేది మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే. మనం చూస్తూ ఉంటాం. మనం సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళు, సంఘ పెద్దలు ఉంటుంటారే, వాళ్ళలో ఒకరిని ఈ కోశాధికారిగా అంటే ట్రెజరర్ గా ఉంచుతారు. ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరరు. ఇలా ట్రెజరర్కు ఉన్నటువంటి ఆ యొక్క ముఖ్యమైనటువంటి పనుల్లో అనేక ఖర్చులు జాగ్రత్తగా రాస్తూ ఉండాలి. ఈ ట్రెజరరే అందులో డబ్బులు కూడా తన వశంలోకి లాక్కొని సొంత ఖర్చులకు వాడేవాళ్ళు కూడా మనకు కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆర్థిక శాఖ మంత్రి దేవుడిని దగ్గరికి రావాలి, ప్రార్థనలు చేయాలి అనే ఆలోచన కలిగినటువంటి ఒక వ్యక్తి. ఒకసారిట విమానంలో పోతా ఉన్నప్పుడు ఒక మిస్టేక్ జరిగిందట విమానంలో. ఇదిగో మీరు జాగ్రత్తగా ఉండండి, ఈ విమానం ఎటుపోతే తెలియదు, ప్రాణాంతకంగా ఉంది అని చెబితే ఎవరి దేవుళ్ళని వాళ్ళు ప్రార్థన చేస్తా కూర్చున్నారట. అందులో ఒక అమ్మాయి ముందు కూర్చున్నటువంటి అమ్మాయి వెనక్కి తిరిగి చూసి అక్కడ దేవుని సేవకుడిలా కనిపిస్తున్నాడు. వైట్ అండ్ వైట్ వేసుకొని ఉన్నాడు, టక్కు చేసుకొని ఉన్నాడు, టై కట్టుకొని ఉన్నాడు, పైన కోటు కూడా ఉంది. సేవకులకి గుర్తు అదే కదండి, ఈయన సేవకుడు, దైవ సేవకుడు అని అంటే ఇప్పుడు అన్ని ఉంటేనే దైవ సేవకుడు, లేకపోతే కాదట. చిన్నగిన చొక్కా వేసుకొని దేవుని వాక్యం చెప్పే వాళ్ళని మనం చాలా మందిని చూడొచ్చు. వాళ్ళు అద్భుతంగా చెబుతారు దేవుని యొక్క సువార్త పరిచర్యలో, కానీ వాని యొక్క డ్రెస్ ను చూస్తే సేవకుడు అని చెప్పలేరు. ఎందుకనంటే అతని డ్రెస్ ఆ విధంగా ఉంటది. పేద క్రైస్తవుడు అందులో కనిపిస్తా ఉంది. ఓ దైవజనుడా, ప్రార్థన చేయయ్యా, లేచి మనం బ్రతుకుతామో చస్తామో తెలియదు అని చెబితే వెంటనే లేచాట దైవజనుడు. ఆయన ఒక చర్చిలో ముఖ్యమైనటువంటి శాఖ, ఆర్థిక శాఖ అంటే ట్రెజరర్ గా పనిచేస్తున్నాడంట. ఆయన పని ఏందో తెలుసా? ప్రార్థన అయిపోయిన తర్వాత ఒకే ఒక పని. ఏంటా పని ట్రెజరర్ చేసేది? కానుకలు వసూలు చేయటం. వెంటనే లేచి ఒక పాట పాడుతున్నాడంట. సంతోషముతో ఇచ్చడి వారిని దేవుడు ఎంతో దీవించున్ పాట పాడి చందా వసూలు చేసి మెలకడు కూర్చున్నాడంట. అంటే ఏంటి? కొంతమంది పని అంతవరకే చేసుకుంటా ఉంటారు. తను చేసే పని ఏంది? దేవుని దగ్గరికి రావాల్సినటువంటి ఆ బిడ్డలకి దేవుని సువార్త పరిచర్య చేయటానికి పోయి ప్రాణం పోతున్నా కూడా ధనం మీదనే ఉంది తన యొక్క ఆలోచనలు. అతనికి ఏంది? చందా పట్టడం వరకే ఆయన పని. ఇందులో కూడా ప్రాణం పోయే పరిస్థితుల్లో కూడా చందాలు వసూలు చేసే పనిలో ఉన్నాడు. కానీ దేవా మమ్మల్ని కాపాడయ్యా అని ఒక్క ముక్క కూడా నోట్లో నుండి పైకి రాలేదు. అపోస్తుల కార్యముల గ్రంథంలో ప్రస్తావించినటువంటి ఈ కోశాధికారి నపుంసకుడు అని రాయబడతా ఉంది. అంటే
ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా గమనించి తీరాలి. మత్తయి సువార్తలో 19వ అధ్యాయంలో 12వ వచనాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే అందులో రాస్తున్నటువంటి ఒక చక్కని మాట రాస్తా ఉన్నారు. నంబర్ 1, తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు కలరు. మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులను కలరు. పరలోక రాజ్యము నిమిత్తము తమను తామే నపుంసకులుగా చేసుకొని నపుంసకులను కలరు. రాస్తున్నాడు. 3 రకాలైనటువంటి హిజ్రాలు ఇందులో కనిపిస్తా ఉన్నారు. మొట్టమొదటిది ఈ హిజ్రా అని మనం చెప్పుకుంటాం కానీ ఈ నపుంసకత్వము అనేది దేవుని దగ్గరికి రాకుండా ఆపివేసే పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. నపుంసకత్వము అనేది ఒక స్త్రీకి పనికిరానటువంటి పరిస్థితులు. యేసుక్రీస్తు వారు రాబోయేటువంటి ఆ పరిస్థితిని మనం చూస్తూ ఉంటే 10 మంది కన్యకలను జ్ఞాపకం చేసుకుంటే అందులో 5 ఎదురు చూస్తున్నటువంటి కన్యకలు కనిపిస్తా ఉన్నారు. ఎవరి కోసం? పెండ్లి కుమారుని కొరకు అని రాస్తున్నారు. యేసుక్రీస్తు వారు పెండ్లి కుమారుడుగా భూమి మీదకి వచ్చేటప్పుడు సంఘము స్త్రీగా ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి అనేది ఇందులో చూడాలి. ఆ సంఘము స్త్రీ అనబడినటువంటి ఈ స్త్రీ పరిశుద్ధంగా ఉండే పరిస్థితి. కానీ ఇందులో ఈ నపుంసకత్వము అనేది దేవునికి సంబంధించింది కాదు అనేది మనం తెలుసుకోవాలి. మొట్టమొదటి తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టినటువంటి వాళ్ళని జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే ఏంటి? నపుంసకత్వము దేవుని యొక్క మార్గంలో నడవకుండా చేసేటువంటి పరిస్థితులు ఇందులో కనిపిస్తా ఉన్నాయి. ఈ నపుంసకుడు తల్లి గర్భంలో నుండి వచ్చాడు అంటే తల్లిదండ్రులు అన్యులైనటువంటి వాళ్ళు, దేవుని ఎరగనటువంటి వాళ్ళు, ఎరిగినా కూడా త్రోసివేసినటువంటి వాళ్ళుగా మనకు కనిపిస్తా ఉంటారు. వారికి పుట్టినటువంటి బిడ్డలు ఎలా ఉంటారు? దేవుని ఎరగనటువంటి బిడ్డలుగానే పెరుగుతారు. పరిశుద్ధ గ్రంథంలో మనం ఎప్పుడు చదువుకునేటువంటి విషయాలు ఇవన్నీ కూడా. అందులో దేవుని ఎరగనటువంటి కుటుంబంలో నుండి వచ్చిన ఈ వ్యక్తి పుట్టిన తరువాత వానికి లోకంలో పడి జీవించడమే తెలుసు కానీ ఇక దేవుని ఆరాధించడం అనేది తెలియదు అనేది మనం గ్రహించి తీరాలి. ఇక్కడ కూడా అన్య కుటుంబాల్లో నుండి వచ్చినటువంటి బిడ్డలకి ఏం తెలుసు అంటే యేసుక్రీస్తుని గురించి తెలియదు. కాబట్టి యేసుక్రీస్తు అక్కడ మనకి రాబోయే క్షణంలో రాజకుమారుడుగాను పెండ్లి కుమారుడుగా వచ్చేటప్పుడు ఆయన ఎదుర్కొనే స్థితి ఈ స్త్రీ అనబడినటువంటి ఈ నపుంసకునికి లేనే లేదు. అతను స్త్రీగా కూడా పరిగణించబడటం లేదు అనేది ఇందులో ప్రాముఖ్యత. రెండో రకమైనటువంటి వాళ్ళు ఎవరట? మనుష్యుల వలన నపుంసకులుగా చేయబడ్డారు అనే పదం ఇందులో రాయబడతా ఉంది. ఇతను మంచి కుటుంబంలోనే పుట్టాడు, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి బిడ్డే. కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి మనుషులు ఏ విధంగా బ్రతుకుతున్నారో వాళ్ళ యొక్క జీవితాల్లో తొంగి చూసి ఆ విధంగా మారిపోయినటువంటి వ్యక్తిగా కనిపిస్తా ఉన్నాడు. మనం ఆలోచన చేస్తే చుట్టుపక్కల వాళ్ళు ఏ విధంగా చేస్తుంటారో ఇతను కూడా ఆ విధంగానే చేస్తా ఉన్నాడు. కొలుపులు కొలవటం, హిందూ ఆచారాల ప్రకారంగా నడవటం, దేవుణ్ణి విస్మరించి ఇష్టానుసారమైనటువంటి జీవితాల్లోకి మళ్ళీ కాలు పెట్టినటువంటి వ్యక్తితో మనం పోల్చుకోవచ్చు. మనుష్యుల వలన అని రాస్తా ఉంటే చుట్టుపక్కల వాళ్ళు అన్యులై ఉండి లేదంటే దేవుణ్ణి నమ్ముకొని కూడా రకరకాలైనటువంటి పనులు చేస్తా ఉంటే వారికి ప్రతినిధిగాను లేదంటే వాళ్ళలో ఒకటిగాను బ్రతుకుతున్నటువంటి బ్రతుకు ఇతనిది. మనుష్యుల వలన చేయబడ్డాడు అని రాయబడతా ఉంది. ఆధ్యాత్మికంగా మనం చూస్తా ఉంటే, శారీరకంగా మనం చూసాం, ఇందాక 3 ఉన్నటువంటి వ్యక్తులు మనం చూసాం. కానీ ఆధ్యాత్మికంగా చూస్తే ఈ నపుంసకత్వము అనేది ఇటు స్త్రీకి పనికిరాడు, అటు పురుషుడికి పనికిరానటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి ఆ పెండ్లి కుమారుని ఎదుర్కొనే పరిస్థితి కూడా ఇతనికి లేకుండా పోవటానికి కారణము మొట్టమొదట్లో అన్యుడై ఉండి అన్య జీవితాన్ని జీవించడం. రెండవది దేవుని మందిరానికి వెళుతూ ఉండి కూడా చుట్టూ ఉన్నటువంటి ప్రజలను నమ్ముకొని వాళ్ళు చేసినటువంటి ఆచారాల్లో కాలు పెట్టి చెడిపోవటము అనేది మనం పరిశీలన చేయవచ్చు. మూడో వ్యక్తులున్నారే, వీళ్ళు తనను
ఇందులో మొట్టమొదటిగానేమో తల్లిదండ్రులు చెడగొట్టారు, గర్భము రెండో నుండి వచ్చి దాంట్లోనేమో చుట్టూ తమ ఉన్న తామే జనాభా చెడగొట్టారు, మనుషుల వలన మూడో దాంట్లో మనం చూస్తే తనను తానే చేసుకున్నటువంటి పరిస్థితులు ఇందులో కనిపిస్తూ ఉంటాయి. తనను తానే చేసుకున్నాడు, దేవునికి దూరం అయిపోయినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇతను ఎక్కడున్నాడు? కందాకేలాని దగ్గర ఆర్థిక శాఖ మార్చడుగా పనిచేస్తా ఉన్నాడు. బహుశా ఇతడు మనుషుల చేత నపుంసకుడిగా చేయబడి ఉంటాడు అనే ఆలోచన చాలా మంది కనిపిస్తా ఉంటది. చాలా మంది రాజ ఉద్యోగులందరూ కూడా పనిచేసే పరిస్థితుల్లో రాజభవనాల్లో చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అంటే, వాడు ఈ విధంగా ఉంటేనే రాణుల దగ్గర బతుకుంటాడు, లేకపోతే వాడిని చంపేసే పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి వ్యక్తి ఏం చేశాడు అంటే, దేవుని మందిరానికి వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడతా ఉంది. ఇతనికి సంతోషంగా తిరిగి వెళ్ళాడు అని రాయబడతా ఉంది. ఈ విషయం మనం పరిశీలన చేస్తే అతను కలిగినటువంటి సంతోషాలు 4 రకాలుగా రాయబడింది ఇందులో. మొట్టమొదటి సంతోషం ఏంటయ్యా అంటే, మొదటి కారణం ఆరాధించడానికి ఆయన యెరూషలేమునకు వచ్చాడు. ఐథియోపియా నుండి యెరూషలేమునికి రావటానికి చాలా దూరం ఉంటది. ఇతను సహజంగా నల్లటి వాడు. ఐథియోపియాలో ప్రజలందరూ కూడా నల్లగా ఉంటారు, ఎందుకంటే వేడి ప్రదేశం అయి ఉంటది. సౌత్ ఆఫ్రికానో ఏదో ఆఫ్రికా కంట్రీస్ లో ప్రజలందరూ కూడా నల్లగానే ఉంటారు. మనం స్పోర్ట్స్ చూస్తూ ఉంటాం కదా, అందులో నల్లటి ఆఫ్రికా వాళ్ళు అంటే నల్లగానే ఉంటారు, ఎవడు కూడా ఎర్రగా ఉండడు. అలాంటి వ్యక్తి ఆ నల్లటి జీవితమే కాని, మనిషి నలుపే కాని, ఆత్మీయంగా అతను ఎంతో తెల్లగా అయిపోయినట్లుగా, రంగు మార్చుకున్నట్లుగా కూడా మనకు అనిపిస్తా ఉంది. కారణం ఏంటి? పరిశుద్ధమైనటువంటి జీవితంలో కాలు పెట్టాడు. ఉండటానికి శరీరాకారం నల్లగానే ఉంటది, దాన్ని మనం లెక్కేయలేము. ఆత్మీయమైనటువంటి రూపము అతనిలోకి వచ్చి అతను ఎలా అయిపోయాడు? చాలా చక్కగా తయారయ్యాడు, ఆత్మీయంగా తెల్లగా అయిపోయాడు. దేవుడు చెబుతున్నాడు, ప్రభు ఏం చెబుతున్నాడు? నీ పాపములు రక్తంలాగా ఉన్నా సరే నువ్వు నా దగ్గరకు వచ్చి నిలబడితే దాన్ని కడిగి వేస్తాను, గొర్రెబొచ్చులాగా తెల్లగా చేస్తాను, మనుషులాగా తెల్లగా చేస్తాను అంటున్నటువంటి మాటలు మనం యెషయా గ్రంథంలో మనం చదువుకుంటూనే ఉంటాం ఎప్పుడు కూడా. అంటే ఏంటి? దేవుని దగ్గరికి వచ్చినటువంటి ప్రతి వ్యక్తి కూడా మనసు హృదయము తెల్లబడుద్ది, అంటే పవిత్రపరచబడుద్ది అనేది ఇందులో ప్రాముఖ్యత. ఆరాధించటానికి యెరూషలేముకు రావటము అంటేనే ఎంతో గొప్పదైనటువంటి విషయం. యేసుక్రీస్తు లేదంటే దేవుణ్ణి గురించి అతనికి తెలుసు. యెహోవాయే దేవుడు అనే వాళ్ళు ఆ రోజుల్లో ఎక్కువగా ఉంటారు కాబట్టి, ఆయన దేవుడు, దేవుని యొక్క లక్షణాలు ఇలా ఉంటాయి అనేది అతనికి తెలుసు. ఆ దేవుడు ఎక్కడుంటాడో వాళ్ళు వెతుకుతూ వచ్చేటువంటి సంఘటనలు మనం చూడొచ్చు పరిశుద్ధ గ్రంథంలో. పాత నిబంధన కాలంలో సొలొమోను రాజు గారి చేత కట్టించబడినటువంటి ఆ మందిరంలో దేవుని యొక్క ఉనికి ఉంటది అనేది ప్రపంచ జనాభాలో అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆసియా ఖండంలో కూడా, మనదే ఖండం అండి, ఆసియా ఖండమే, ఇండియా కూడా, ఆ ఖండం నుండి కూడా వెళ్ళినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. భక్తులైనటువంటి వాళ్ళు మన ఖండంలో దేవుని యొక్క వాక్యం తెలియజేసి అనేకులను మార్చినటువంటి సంఘటనలు కూడా మనకు తెలుసు. ఇందులో ఈ యొక్క మంత్రి మొట్టమొదటిగా నల్లగా ఉన్నా పవిత్రంగా ఎందుకయ్యాడు? మొట్టమొదటిగా ఆరాధించటానికి ఎక్కడికి వచ్చాడు? యెరూషలేమునకు వచ్చాడు. చూసారా? ఆరాధించలేకుండా ఉండేటువంటి పరిస్థితులు చాలా ఉంటాయి ఆయనకి. మంత్రిగా ఉంటే ఎన్ని బాధ్యతలు ఉంటాయి. చాలా మంది అంటుంటారు, దేవుని ఆరాధించటానికి మాకు సమయం తీరిక లేదయ్యా, తీరటం లేదయ్యా, అసలు బైబిల్ చదవటానికి తీరటం లేదయ్యా, గుడికి పోవటానికి అసలు సమయమే దొరకటం లేదయ్యా అనే పని ఇందులో కనిపిస్తూ ఉంటది. కారణం ఏంటి? వాళ్ళు అనేకులతో సంబంధాలు పెట్టుకుంటా ఉంటారు. అనేక సంబంధాలు కలిగినటువంటి వ్యక్తులు అసలు తీరికే లేదు అంటుంటారు. తీరిక సమయంలో నిద్రపోవటము,
లేదంటే వాళ్ళ సొంత పనులు చేసుకోవటమో చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటారు. చాలా మందిని మనం పరిశీలన చేస్తూ ఉంటే పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి మాటలే దేవుని దగ్గరికి రావటానికి వాళ్ళ హృదయము దూరంగా ఉంటుందట. కొంతమందికి వాళ్ళ హృదయము దగ్గరగా ఉంటది, వాళ్ళు ఉండేటువంటి ప్రదేశం చాలా దూరం ఉంటది. మనం పరిశీలన చేయొచ్చు. యేసుక్రీస్తు వారు భూమి మీద పుట్టినప్పుడు 3 జ్ఞానులు అక్కడి నుంచి బయలుదేరారు. తూర్పు దేశం నుండి బయలుదేరినటువంటి ఈ జ్ఞానులు 2 సంవత్సరాల పాటు ప్రయాణం చేసినట్లుగా మనకి కనిపిస్తా ఉంది. వాళ్ళ ప్రయాణంలో 2 సంవత్సరాల పాటు పట్టుదలగా రావటం. ఎన్ని ఇబ్బందులు వస్తాయండి? అడవులు, ఎడారులు, దారిలో దొంగలు కొట్టే పరిస్థితులు, హింసలు అనుభవించేటువంటి పరిస్థితులు, వీటన్నిటిని ఎదుర్కొని ఏం చేయటానికి వచ్చారు? బాలుడైన యేసుని చూడటానికి వాళ్ళు వచ్చారు. ఆరాధించాలట. బాలుడైనటువంటి యేసుని వాళ్ళు ఆరాధించటానికి అనేకమైనటువంటి కొన్ని బహుమతులు కూడా వాళ్ళు తీసుకొని వచ్చినట్లుగా కనిపిస్తా ఉంది. ఆరాధించటము అనేది ఎంతో ప్రాముఖ్యత. ఎంతో దూరం నుండి వచ్చినటువంటి ఈ వ్యక్తులు దేవుని దగ్గరికి వచ్చి కూర్చొని ప్రార్థన చేస్తారు. సరిగా కూర్చోకుండా ఉంటే, ప్రార్థన చేసుకోకుండా ఉంటే అంత దూరం నుంచి వచ్చి ఏంటి ఉపయోగం ఉంటుందండి? దేవుని మందిరానికి వచ్చి హాయిగా గురక పెట్టి నిద్రపోయే వాళ్ళు చాలా మంది కనిపిస్తూ ఉంటారు. అయితే ఆ గురక పెట్టి నిద్రపోయే వాళ్ళకి ఒక ప్రశ్న ఏందయ్యా అంటే, గురక పెట్టి నిద్రపోవటానికా ఇక్కడికి వచ్చింది? ఫ్యాన్ దగ్గర కూర్చోటానికా? కొంతమంది ఏసీలు కూడా బిగించారు, ఆ ఏసీ దగ్గర కూర్చోటానికా వచ్చేది? అంత దూరం నుండి వచ్చి ఏం చేయటానికి? దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన నీవు ఆరాధనలో భాగము పంచుకోవాలి. సౌత్ ఆఫ్రికాలోనట మహాత్మా గాంధీ గారు ఒకసారి బలవంతం మీద గుడికి వెళ్ళారంట. ఫ్రెండ్స్ తీసుకొని పోయారట. ఆ ప్రసంగికుడు ప్రసంగం చేస్తుంటే గాంధీ గారికి నిద్ర పట్టిందట. చివరికి కాసేపు ఉన్న తర్వాత ఉలిక్కి పడి లేచా అంటే, అరే సిగ్గుపడ్డా అంట. అరే ఇంత దూరం వచ్చాను కదా, దేవుని మాటలు విందాం అనుకుంటే నిద్ర వచ్చేసిందే అని కుడి పక్కన చూసా అంట. తన పిలుచుకొచ్చినటువంటి స్నేహితుడు కూడా గోరక పెడుతున్నా అంట. ఒరు నేనే అనుకున్నాను, నేనైతే కొత్త, ఇతను పాతోడే కదా నిద్రపోతున్నాడే అని ఏడం పక్క తిరిగి చూసా అంటే ఇంకో స్నేహితుడిని, వాడు కూడా అదే పనిలో ఉన్నా అంట. ఇంకెందుకు వీళ్ళందరూ నన్ను పట్టుకొచ్చింది అని సిగ్గుపడి తనకు ఇవ్వబడినటువంటి గ్రంథాన్ని చదవటం ప్రారంభించాయంట. అసలు ఎందుకు నిద్ర వచ్చింది? కారణం ఏంటి? అపవాది అనబడినటువంటి వాడు నిద్ర కలగజేస్తాడు అనే పదం కూడా పరిశుద్ధ గ్రంథంలో చదువుకొని అతను ఆశ్చర్యపోయాడట. అంటే దేవుని మందిరానికి పోతే నిద్ర వచ్చుద్ది అనే అంతవరకే తెలుసట. రక్షించబడతాము అనేది మిగిలిన వాళ్ళకి ఏమీ తెలియటం లేదు అనే మాట ఇందులో రాస్తూ ఉన్నాడు. దేవుని యొక్క మందిరానికి వెళ్ళటం ఎంత ఆశీర్వాదకరం. కీర్తనకారుడు అంటున్నాడు 122వ అధ్యాయంలో మొదటి వచనాన్ని మనం ప్రారంభించి చదువుకుందాం, చూద్దాం. 122 మొదటి వచనము. యెహోవా మందిరమునకు వెళ్ళుదము. జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. చూడండి, యెహోవా మందిరానికి వెళదాము అని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించాను. ఎంత సంతోషం కలిగిందండి ఆయనకి. నీకు కలుగుతుందా? ఎవరన్నా నిన్ను మందిరానికి రా అని పిలుస్తున్నారా? పిలిస్తే ఎంతో సంతోషం కలుగుద్ది. ఇదిగో నన్ను మందిరానికి పిలిచారు అని. మనం బయలుదేరినప్పుడు మందిరానికి వెళ్తూ ఉన్నప్పుడు ఒక చక్కని సన్నివేశాలు చాలా మనం చూడొచ్చు. మన ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు జనులు అడుగుతూ ఉంటారు, ఏమ్మా నాయనా ఎక్కడికయ్యా అని అడిగితే మందిరానికి అని చెప్పగలిగి ఉండాలి. అనగానే అయ్యా నేను వస్తాను అనేవాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది ఆ పిలిస్తే వద్దాము అని ఎదురు చూసేటువంటి వాళ్ళు కొంతమంది కనిపిస్తా ఉంటారు. రుగ్మతలు కలిగినటువంటి వాళ్ళు కూడా ఎదురు చూస్తుంటారు. ఏమని? నన్ను ఎవరన్నా పిలిస్తే బాగుండు, పిలవకుండా పోతే బాగుండదు అనే ఆలోచనతోటి వాళ్ళు ఉంటారు. కాబట్టి
జనులందరూ మనం వచ్చేటప్పుడు చూసుకుంటా రావాలి. ఏమ్మా చూస్తున్నావు, నేను మందిరానికి వెళ్తున్నాను, వీలు పడితే వస్తావా అని అడగటంలో తప్పు లేదు. అడిగితే నీ సంఘము అభివృద్ధిలోకి వస్తది అనే పదము మనం తెలుసుకోవాలి. ఇందులో ఒక రాజు గారిని అడుగుతా ఉన్నారు ప్రజలందరూ కూడా, అయ్యా ఈ మందిరానికి రా నాయనా అని పిలిస్తే ఎంత సంతోషం కలిగింది. ఎన్ని బాధ్యతలు ఉన్నాయి రాజుగారికి. శత్రువులు ఎంట పడతా ఉన్నారు, అనేక మంది శత్రువులు ఎమ్మడబడుతున్నారు. లోకంలో ఉన్న శత్రువులు ఎమ్మడబడ్డా కూడా మందిరానికి పోవాలనే ఆలోచన కలుగుతూ ఉంది అనేది ఇందులో మనం చూడొచ్చు. చెప్పలా ఆయన వంకలు చెప్పలా. మనకి వంకలు చెప్పిన వాళ్ళు చాలా మంది కనిపిస్తా ఉంటారు. ఏమయ్యా భోజనానికి రా అని ఒక రాజు పిలిస్తేనట, ఆ రాజు గారి ఉత్తర్వుల మేరకు అనేకులైనటువంటి సేవకులను పంపిస్తే ఒక సేవకుడు అంటున్నట్ట, ఇదిగో నేను కొన్ని ఎడ్లు కొన్నానయ్యా, ఆ ఎడ్లని పరిశీలన చేయటానికి వెళ్తున్నాను. నేను ఒక పొలం కొన్నానయ్యా, దాన్ని చూడాలి. నేను కొత్తగా పెళ్లి చేసుకున్నానయ్యా, నా భార్యతో సంతోషించాలి అని వంకలు చెబుతున్నారు. అలాగే మందిరానికి రావాలి అన్నా, ఆరాధన చేయాలన్నా వంకలు చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇదిగో ఇప్పుడే బట్టలు ఉతికాను, అక్కడ ఆరేశాను, వర్షం వచ్చేటట్టుంది, ఎట్లాగా మందిరానికి తర్వాత వస్తాను, బట్టలు ఆరినాక మడతేసి లోన్ పెట్టుకొని అనేవాళ్ళు ఎక్కువ. మంచినీళ్ళు రావట్లేదు, ఇదిగో ఇప్పుడు అక్కడ మనం చూసాము పీపా వస్తుంది, అది పట్టుకోవాలా అనేవాళ్ళు కూడా కనిపిస్తూ ఉంటారు. సహోదరుడా, దేవుని యొక్క మందిరానికి రావటానికి నీకు ఆటంకాలు ఏమన్నా కలుగుతున్నాయా? దేవుని మందిరానికి రావటానికి నీ అధికారం అడ్డుగా వస్తుందా? నీ ధనము అడ్డుగా వస్తుందా? ఏదైనా సరే లోకంలో అడ్డుగా వస్తుంటే దాన్ని తొలగ చేసుకుంటే నీకు సంతోషం కలుగుద్ది అనేది మనం తెలుసుకోవాలి. కొంతమంది ఏమంటారు తెలుసా, యేసుక్రీస్తు వారిని గురించి మనం తెలుసుకుంటూ ఉంటే, యేసు వాడుక చొప్పున యెరూషలేముకు పస్కా పండగకు వెళ్ళినట్టుగా మనకు కనిపిస్తా ఉంది. లూకా సువార్త 2:42 మనం చూస్తే, యేసు ప్రభు వారు వాడుక చొప్పున అంటే అలవాటుగా, నీవు అలవాటు చేసుకుంటున్నావా? నీ పిల్లలకు అలవాటు చేస్తున్నావా? ఎప్పుడైనా సరే అలవాటుగా పోతే మాత్రం ఆటోమేటిక్ గా కాళ్ళు అటే లాగుతాయి. పస్కా పండుగ వచ్చింది, ఆ పండగకి యెరూషలేముని దర్శించాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఆ పస్కా పండుగ రాదు, వాడుకగా యెరూషలేముకు వెళ్ళేటువంటి అలవాటు యేసు ప్రభు వారికి ఉన్నట్లుగా కనిపిస్తా ఉంది. మనం ఇంకొక విషయం మనం పరిశీలన చూస్తే, లూకా సువార్త 4:16 చూస్తే, వాడుక చొప్పున సబ్బాతు దినాన మందిరానికి వెళ్తా ఉంటాడు. ఇది శ్రేష్టమైన వాడుక. ఎంత శ్రేష్టము! ఎప్పుడట? సబ్బాతు దినము నాడు, అంటే విశ్రాంతి దినము నాడు, లేదంటే ఆదివారానికి మార్చబడ్డది. ఆదివారము నాడు నీవు మందిరానికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నావా? చిన్న చిన్న మందిరాలను తీసి పక్కన పెడితే, పెద్ద పెద్ద మందిరాల్లో మనం పరిశీలన చేస్తే ఆదివారం నాడు కంపల్సరీగా ఎన్ని పనులున్నా కూడా వాటన్నిటినీ పక్కన పెట్టి మందిరానికి వెళ్ళే వాళ్ళని మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. అలా కాకుండా మందిరానికి పోకుండా ఎగ్గొడితే చాలా కష్టాలు అనుభవించాల్సి వస్తది. ఎందుకని? దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వ్యక్తులకి అపవాది పక్కనే ఉంటాడు. ఎప్పుడు అయినా సరే సందు దొరుకుద్దో ఆ సందు దొరికినప్పుడు వెంటనే వాడిని పట్టుకుంటాడు. యేసుక్రీస్తు వారు ప్రార్థన చేయటానికి కూడా ఒక సమయం ఉంది. ఒలీవల కొండకు పోతా ఉండేవాడు ఆయన. ఒలీవల కొండ లూకా సువార్త 22:40 మనం చూస్తే, వాడుక చొప్పునే ఆయన ఒలీవల కొండకు పోతాడు. అంటే అలవాటు చొప్పున ఆయన ఒలీవల కొండకి వెళ్తా ఉండేవాడు. ఈ నపుంసకుడైనటువంటి వ్యక్తి యెరూషలేముకు పోవటమే కాదు, రథం ఎక్కాడు. ఆ రథం అతనితోటి పోతా పోతా ఆయన ఒక పని చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ప్రవక్త అయిన యెషయా గ్రంథాన్ని చదువుతుండెను అని రాయబడతా ఉంది. అంటే దేవుని యొక్క వాక్యాన్ని చదువుతా ఉన్నాడు. ఈయన ఆరాధించడానికి మందిరానికి పోవటమే కాదు, మందిరానికి పోయి వచ్చిన తర్వాత మళ్ళీ ఆదివారం దాకా ఈ గ్రంథాన్ని తీసుకుపోయి ఎక్కడ పెడతాము? బీరువాల మీద
వాళ్ళ లోపల, అల్మారాల్లో, మంచం మీద తలదిండు దగ్గరలో ఇలా పెట్టేసి మళ్ళీ ఆదివారం నాడే దాన్ని తీస్తూ ఉంటారు. ఇక్కడ ఈయన ఏం చేశాడు? ఆ గ్రంథాన్ని చదువుతున్నాడు. చదువుతుంటే దేవుని యొక్క వాక్యం మొట్టమొదటిగా చదువుతూ ఉన్నప్పుడు శ్రద్ధగా చదవరు, ఏదో పుస్తకం చదివినట్టుగా తీసి చదువుతూ ఉంటారు. రెండవది ఏంది అంటే వాళ్ళు అనేది, ఇది ఏదో పుస్తకం కానీ ఇది అర్థం కావట్లేదయా నాకు అనే పరిస్థితి కనిపిస్తా ఉంటది. కుంటి సాకులన్నీ చెబుతా ఉంటారు. ఇందులో మనం చూస్తే దేవుని యొక్క వాక్యాన్ని నమ్మరు. ఇంకొక విషయం, కాబట్టి చదవటము అనే దాన్ని మధ్యలోనే ఆపివేస్తారు. ఇందులో ఇతను చదువుతా ఉన్నాడు రథం ఎక్కి, కానీ అతనికి ఏమీ అర్థం కావట్లేదు అని ఇందులో రాస్తున్నాడు. బైబిల్ దేవుని యొక్క వాక్యము అని నమ్మాలి ముందు. ఇది చదివేటప్పుడు కుంటి సాకులన్నీ వస్తూ ఉంటాయి. ఇందులో ఇతను ఏం చేస్తున్నాడో తెలుసా? నిజంగా చదవటం అనేది ఆశీర్వాదకరం. ఎంత గొప్ప పైన ఇతను చేస్తున్నాడు. దేవుని యొక్క ఆత్మ ఫిలిప్పును ప్రేరేపించి, నీవు వెళ్ళు త్వరగా, ఒక వ్యక్తి యెరూషలేము నుండి వస్తా ఉన్నాడు, పరిశుద్ధ గ్రంథమైనటువంటి యెషయా గ్రంథాన్ని తీసి చదువుతా ఉన్నాడు. అందులో ఆయనకి అర్థం కాకపోతే దేవుడు ఒక తోడు పంపిస్తాడు అనేది ఇందులో ప్రాముఖ్యత. నీకు పరిశుద్ధ గ్రంథం చదివేటప్పుడు అర్థం కాకపోతే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అర్థం అయ్యేటట్లుగా చేస్తాడు. ఎలా చేస్తాడు? నీకు అర్థమయ్యేటట్లుగా ఆయనే చెప్పటము, లేదంటే సువార్తికుడిని నీ దగ్గరికి పంపించి వర్తమానం అందులో తెలియచేయటము జరుగుద్ది. ఈ రోజుల్లో అంటే అచ్చేసిన పుస్తకాలు మీ దగ్గరకు వచ్చినాయి. ఆ రోజుల్లో అచ్చు ఎక్కడుంది? చేతి వ్రాతే. యెషయా గ్రంథం తీసుకుంటే కొంతమంది లేఖకుల్ని అంటే రాసే వాళ్ళని పెట్టి, ఇదిగో యెషయా గ్రంథము, దీన్ని మీరు రాయండి అని కూర్చోబెట్టి వాడి పని ఇంకా అదే రాస్తా ఉండి వాటిని చుట్టి ఒక ఉండలాగా చేసి ఇక్కడ సమాజ మందిరాలకి పంపిస్తా ఉంటారు. సమాజ మందిరాల్లో ఇలాంటి చుట్టాలు చాలా ఉంటాయి. ఒక్కొక్క గ్రంథము ఒక్కొక్క విధంగా చుట్టబడి అక్కడ పెట్టుంటారు. యెషయా గ్రంథము 66 ఉంటాయి. అందులో ఆ 66 కూడా అందులో 2 భాగాలుగా చేయబడి ఉంటది. 2 భాగాలు 39 అందులో ఒక చుట్ట చుట్టుంటాయి. మిగిలిన భాగాలన్నీ కూడా ఇంకొక చుట్ట చుట్టుంటది. 2 భాగాలుగా చేసి ఉంటది. అంటే అది ఉన్న దాంట్లో పెద్దది కాబట్టి యెషయా గ్రంథము, ప్రవచనాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, యేసుక్రీస్తుని ముంగుర్తులన్నీ అందులో ఉంటాయి కాబట్టి మనం తెలుసుకొని తీరాలి. ఇందులో యెషయా గ్రంథమే తీసుకొని చదువుతా ఉన్నాడు, కానీ అర్థం కావట్లేదు. నీవు చదివేటప్పుడు నిజంగానే అర్థం అవుతుందా? అర్థమైనట్టు నటిస్తున్నావా? వాక్యం చదివి తీరాలి అనేది ఇందులో ప్రాముఖ్యత. అలాంటి చుట్టబడినటువంటి చేతి రాతతో ఉన్నటువంటి దాన్ని ఆయన చదవటానికి ఇష్టపడుతుంటే, మనకి ఇవ్వబడినటువంటి ఫ్రీగా ఇచ్చే పరిశుద్ధ గ్రంథాన్ని చదవకుండా ఇంట్లో తీసుకుపోయి లోన పెట్టేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. చదువుతావా దేవుని యొక్క వాక్యము? దేవుని యొక్క వాక్యం అంటే ఎవరు? యేసుక్రీస్తు వారే అనేది మనకి తెలియజేయబడింది. తెలుసా తెలీదా? యోహాను సువార్త మొదట్లోనే రాసినటువంటి మాట అదే కదా. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఎందుకు మూసేస్తారో తెలుసా అండి? బైబుల్ అనేది ఒక అద్దము లాంటిది. ఆ అద్దంలో మన పాపములన్నీ కనిపిస్తా ఉంటాయి. అది చదువుతూ ఉన్నప్పుడు మనము దాన్ని అర్థం చేసుకుంటున్నప్పుడు మన పాపములన్నీ కూడా ఆ వాక్యములో తెలియజేయబడతా ఉంటది. అంటే బైబిల్ ఒక అద్దము లాంటిది అనేది ఇందులో కనిపిస్తా ఉంది. ఒక పుస్తకం చదువుతూ ఉంటే ఒకసారి ఒక వాక్యం నాకు కనిపిస్తూ ఉంది. ఏంది అంటే, ఇతరుల పుస్తకాలన్నీ తెచ్చి దాచిపెట్టే అలవాటు ఉన్న ఒక ఇల్లుందట. ఒకసారి తల్లికి ఆలోచన వచ్చి, ఎందుకు ఈ పుస్తకాలన్నీ అల్మారులన్నీ నిండిపోతా ఉన్నాయి, ఎందుకు మనకి అని ఎవరిదో వాళ్ళకి ఇచ్చేయమ్మా అన్నదంట కూతురుతోటి. దాని మీద పేర్లు ఉంటాయి కదా, అందరికీ ఇచ్చిందట. ఒక పుస్తకం నల్లట్లేసి ఒక పుస్తకం కనిపించిందట, బీరువా మీద ఉందట. అమ్మా ఇది ఎవరిది అంటే ఏమన్నదో తెలుసా? అమ్మా ఈ నల్లని పుస్తకం ఎవరిది అంటే, ఇది మన దేవుడిదమ్మా అన్నదంట.
కూతురు ఏమనాలి ఎమ్మటే, దేవుడి పుస్తకం మన దగ్గర ఎందుకమ్మా, అది ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు దాకా నీ ఆర్డర్ ప్రకారంగా ఎవరి పుస్తకం వాళ్ళకి ఇవ్వాలి కదా. దేవుడి పుస్తకం దేవుడికి ఇవ్వాలి అంటే ఏం చేయాలి అని అడిగిందంట. వెంటనే తప్పు దిద్దుకుందంట. అరే ఎంత పొరపాటుగా మాట్లాడాను, ఇది దేవుడు మనకు ఇచ్చినటువంటి పుస్తకం ఇది అని తను వెంటనే మార్పు చెందిందట. ఇది దేవుడు మనకి చదవమని ఇచ్చినటువంటి పుస్తకము, ఇది మన ఇంట్లోనే ఉండాలి అని ఆ రోజు నుండి చదవటం ప్రారంభించి కూతుర్ని కూడా చదివించేటువంటి పరిస్థితి కనిపిస్తూ వచ్చిందట. సహోదరుడా, నీ పుస్తకం కూడా అలాగే ఉంచుతున్నావా? పరిశుద్ధ గ్రంథము అర్థం లాంటిది అని తెలుసుకుంటున్నావా? దాని ప్రకారంగా చదవటానికి ముందుకు వచ్చినావా? అనేక కారణాలు వెతుకుతున్నావా? ఆలోచించేయి సహోదరుడు, ఆలోచన చేయి, ఆలోచించు. పుస్తకము అనబడినటువంటి ఈ గ్రంథాన్ని చదవాలి. చదివితే దేవుడు నీకు పరిశుద్ధాత్మని సహాయము నీకు పంపిస్తాడు. అందులో అర్థాలు తెలుసుకోవటానికి ఈ యొక్క కందాకే దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క ముఖ్యమైనటువంటి అధికారి వంకర చెవటల్లా చదువుతున్నాడు. ఫిలిప్పు దగ్గరకు వచ్చాడు. ఫిలిప్పు వచ్చి ఏంటయ్యా అంటే, అయ్యా ఇదేదో పుస్తకం నాకు అక్కడ ఇచ్చారు, ధనవంతుడు కదా, కొనుక్కొని రావాలి, చేతితో రాసినటువంటి ఖరీదు ఎక్కువ ఉంటాయి. కొనుక్కున్నాడు, వచ్చాడు, చదువుతున్నాడు. అర్థం కావట్లేదే ఎవరిని గురించి చెప్పాడో దీని గురించి. ఎందుకంటే యెషయా గ్రంథకర్త ప్రవచనాలు రాశారు కాబట్టి ఇది ఎవరిని గురించి అని అడిగినప్పుడు ఈయనకి ఎవరు తెలుసు? యెహోవా తెలుసు. యెహోవా ఎలాంటి వాడు? తప్పు చేసిన వాడిని క్షమించడు, చంపేస్తాడు, అంతవరకే తెలుసు. ఆయనకి ఈ కాయిన్ లో ఉన్నటువంటి రెండవ భాగం తెలియదు. రెండవ భాగం ఎవరు? యేసుక్రీస్తు వారు. మొదటి భాగం కాయిన్ ఒక పక్క చూస్తే యెహోవా కనిపిస్తా ఉంటే రెండో ప్రక్క యేసుక్రీస్తు వారు కనిపిస్తారు. ఆయనేమో అతి భయంకరుడైనటువంటి దేవుడు, ఈయనేమో అతి ప్రేమ కలిగినటువంటి దేవుడు. ఒకే కాయిన్. అందులో ఈ కారణం ఏంటయ్యా అంటే, చదువుతున్నాను కానీ నాకు అర్థం కావట్లేదంటే వెంటనే ఫిలిప్ ఏమంటున్నాడో తెలుసా? ఈ రాయబడినటువంటి మాటలన్నీ కూడా యేసుక్రీస్తుకు సంబంధించినవి. మూడో కారణం ఏందో తెలుసా? రెండు కారణాలు తెలుసుకున్నాం. ఒకటి, మొట్టమొదటి కారణం ఏంటట? ఇందా చదువుకున్నాం కదా, ఆరాధించటము. దేవుని మందిరానికి వెళ్ళి నీ అధికారం అడ్డం వచ్చినా, నీ ధనం అడ్డం వచ్చినా, ఏదడ్డం వచ్చినా దాన్ని పక్కకు పడేసి దేవుని మందిరానికి రావాలి. రెండవది ఏంటట? దేవుని యొక్క వాక్యము చదవాలి. మూడో కారణం ఏంటట? యేసును గూర్చి తెలుసుకోవటం. ఈ ఫిలిప్ ఏం చేశాడు? ఇందులో రాయబడినటువంటి ఈ మాటలన్నీ కూడా ఒక వ్యక్తిని గురించి రాశారయ్యా. ఆ వ్యక్తి యేసుక్రీస్తు. ఆయనే రక్షకుడు. ప్రతి ఒక్కరూ ఆయననే రక్షణకర్తగా ఎన్నుకోవాలి. ఆయనే నిన్ను పరలోకంలో చేర్చేటువంటి ఒక మార్గము అని తెలియజేసినప్పుడు ఈయన వెంటనే మార్పు చెందినట్లుగా ఇందులో రాస్తున్నారు. దేవుని కుమారుడు యేసుక్రీస్తు వారు దేవుని యొక్క కుమారుడుగా భూమి మీదకి వచ్చాడు అని ఎవరైతే నమ్ముతారో వాడు ఏమవుతాడు? రక్షించబడతాడు అనేది మనం తెలుసుకోవాలి. యెషయా గ్రంథకర్త అంటున్నాడు కదా, 45వ అధ్యాయము 22వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే అందులో అంటున్నటువంటి ఒక చక్కని మాట చదువుకుందాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనము. బూదిగంత నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందుడి. నేనే దేవుడును, మరి ఏ దేవుడును లేడు. రాస్తున్నాడు ఇందులో. ఎంత ప్రాముఖ్యమైనటువంటి గ్రంథం అండి యెషయా గ్రంథము. 45వ అధ్యాయంలో అంటున్నాడు, దేవుని యొక్క మాటలు రాస్తున్నాడు. అందులో ఏమంటున్నాడు? భూదిగంత నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందుడి. భూదిగంత నివాసులు అంటే క్రైస్తవులుగా చెబుతుంది. పరిశుద్ధ గ్రంథము బైబుల్ అనేది క్రైస్తవులకు అయ్యా అంటున్నారు కదా. ఇందులో ఏం రాశాడు? భూదిగంత నివాసులు అంటే క్రైస్తవులు అని చెబుతున్నాడా? భూమి ఆ కొన నుండి
ఈ కొన వరకు ఉన్నటువంటి ప్రజలారా ఏం చేయాలట? నా వైపు నా చూచి రక్షణ వైపు పొందండి. చూచి రక్షణ పొందండి, నన్ను గురించి తెలుసుకొని రక్షణ పొందండి. ఇది చూచి అంటే అర్థం ఏంటి అంటే చూడగానే ఆలోచన కలగాలి. ఎవరైనా అనే పదం నీ హృదయంలో నుంచి రావాలి. ఎవరు అని నీ హృదయంలోకి వస్తే వెంటనే రక్షణ మార్గము నీ హృదయం స్వీకరించబోతా ఉంది. ఎవరో చూడాలి. ఇందులో అంటున్నాడు, భూదిగంత నివాసులారా నా వైపు చూడండి అయ్యా, చూచి రక్షణ పొందండి. ఎందుకనంటే నేనే దేవుణ్ణి, నేనే దేవుణ్ణి అని చెప్పినటువంటి వాళ్ళు లోకంలో ఎవరు కూడా లేరు అనేది మనం తెలుసుకోవాలి. నేను అంటానికి నేనే అంటానికి ఎంత తేడా ఉంది. నేను అంటే 100 మందిలో ఒకడివి, నేనే అంటే నేను ఒక్కడనే. సుప్రీం అన్నమాట, సూపర్ న్యాచురల్ పవర్ అయిన అలాంటి పవర్ ఇంకెవరికి లేదు. అబ్రహాంతో మాట్లాడుతా ఉన్నాడు 17వ అధ్యాయంలో, నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణి. కాబట్టి నువ్వు ఎలా ఉండాలి నా యందు? ఎలా ఉండాలట? అబ్రహాంతో మాట్లాడుతావు. నీవెలా ఉండాలి నా ఎదుట? నిందారహితుడుగాను నిష్కలంకుడుగాను. నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణి అయి ఉంటే నా ఎదుట నీవు నింద కలిగి ఎలా జీవిస్తావు? తప్పుడు పనులు చేస్తా నిలబడగలవా? తప్పుడు ఆలోచనలతో నిలబడే పరిస్థితి నీకు ఉంటుందా? దేవుని దగ్గర నిలబడ్డావు అంటేనే నీ హృదయం మార్పు చెందింది అని అర్థం, నీ పాపములు క్షమించబడ్డాయి అని అర్థం. ప్రార్థన చేయటానికి కూర్చున్నావు అంటే నీ హృదయంలో మార్పు సంభవించింది అనేది అర్థం. తెలుసుకో, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు ప్రజలను పిలుస్తున్నాడు, రండి, ఒకవేళ తగాదా ఉంటే మనం తీర్చుకుందాం. అలాంటి దేవుడు ఎవరున్నారండి? తగాదా ఉంటే రాండి, కూర్చొని మాట్లాడండి నాతో అనే దేవుడు లోకంలో ఎక్కడ ఈ దేవుళ్ళలో లేరు. తప్పు చేస్తే తన్ని లేదంటే కొట్టి తిట్టి వాడిని మార్పు చేయాలని చూడటమే తప్ప వానిలో ఉన్న సంస్కారాన్ని బయటికి తీయాలి అనే ఆలోచన ఎవ్వరికీ లేదు. వీళ్ళు కొలిసేటువంటి దేవుళ్ళలో దేవుడు అంటున్నాడు, రండి, రావయ్యా, కూర్చో, నీకు నాకు మధ్య తగాదా వచ్చింది, తగాదాన్ని తీర్చుకుందాం రా. ఏంటా తగాదా అంటే, ఇది తప్పు కాదు అంటున్నావు నువ్వు తప్పు చేసి, అది ఎందుకు తప్పు కాదో నాకు తెలియజేయి. అది దేవుడు ఆశిస్తా ఉంది. తప్పు కాదు అని నువ్వు తేలుస్తావు కదా, ఎందుకు తప్పు కాదో నువ్వు చెప్పు, వాదించు నాతో. నేను తప్పు అంటున్నాను, నువ్వు తప్పు కాదు అంటున్నావు, అది ఎందుకు తప్పు కాదో నాతో తెలియజేయి. లోకంలో ఉన్న నీవు లోక ప్రజలందరినీ కూడా అనుసరించి నడుస్తున్నావే, నేను అదే నాకు చెప్పింది కాదు కదా. నువ్వు నా దగ్గరకు వచ్చి కూర్చొని నువ్వు అటు ఎందుకు వెళ్ళావో తెలియచేయి. దేవుని నమ్ముకోమన్నాను కదా, నమ్ముకున్నావు కదా, నమ్ముకున్న తర్వాత కూడా ఇంకా లోకంలోనే నడుస్తున్నావా? ఇజ్రాయేల్ ప్రజలు అదే కదండి చేశారు. 40 సంవత్సరాల పాటు దేవుడు వాళ్ళకి కాళ్ళకేసుకున్న చెప్పులు కూడా అరిగిపోలేదటండి. చెమట పట్టకుండా, వస్త్రము ఇబ్బంది పడకుండా, తలకు నూనె తక్కువ కాకుండా ఇన్ని వస్తువులు కలగజేసి నిన్ను తీసుకొస్తే మోషే గారు కనపడలేదు కదా అనే ఉద్దేశం కలిపి కొండ కింద ఎంత దారుణం చేశారు వాళ్ళు. ఏం చేశారండి కొండ కింద వాళ్ళు? దూడను చేసుకుని ఎవరు చేసింది? ఎవరు దూడని? అహరోను. అహరోను ఎవరు ఇంతకే? మోషే అన్న పూజారి గారండి. లేవీయుడైనటువంటి వ్యక్తి, దేవుని దగ్గరికి ప్రజలను నడపాల్సినటువంటి ఒక వ్యక్తి వచ్చి చివరికి ఏం చేస్తున్నాడు? మోషే ఎవరో మాకు తెలియదు, కనపట్టలేదు, చచ్చిపోయి ఉంటాడు ఎప్పుడు, ఇదిగో మా కోసం నడిపించడానికి ఒక దూడ చేయి అనగానే ఎదురు మాట్లాడకుండా వెంటనే చేసేసాడు. ఏం చెప్పాలా? మోషే కాదు నాయన, నేను కూడా పక్కన ఉన్నాను కదా అని చెప్పాలి కదా. దేవుడు నిన్ను రక్షించిన దేవుడు, 40 సంవత్సరాలు నడిపించిన దేవుడు,
అలాంటి దేవుడు మన మధ్యలో ఉండేటువంటి దేవుడు. ఆయన ఆత్మస్వరూపుడు. దోణ చేస్తే ఎట్లాగా అని చెప్పాలి కదా. ఇంకా ఆర్డర్ వేశాడు, ఆ ముక్కు పుడకలు, చెవి దుద్దులు వగేరా వగేరా అన్ని తీసుకొచ్చి ఇక్కడ పడేయండి అని అంటే, వెంటనే ఏం జరిగిందట, అందులో పోయంగానే తోడైపోయింది. దోళాకారం వచ్చింది. చూసారు అపవాది ఎంత తేలిక చేసేసాడో వాళ్ళని. దూడాకారమే ఎందుకు, ఇంకా వేరే వేరే ఆకారాలు ఎన్నుగా దూడాకారం చేసేసాడు. ఇదేనా జరిగేది? యేసును తెలుసుకోండి అంటే తోడు ఎక్కడుందో చూసుకుంటే ఎలాగండి ఈ రోజుల్లో? యేసును గూర్చినటువంటి వార్త నశించుచున్నటువంటి వారికి ఎలా ఉంటుందట? వెర్రితనం. భయంకరంగా ఉంటుంది, నరకంలో పడవేయబడుతుంది. కాబట్టి దేవుని యొక్క సువార్త పరిచర్యను నమ్ము. ఆ నమ్మినటువంటి దాన్ని అనేకులకు తెలియచేయు. ఎంత శ్రేష్టమైనటువంటి సంగతులు ఇందులో కనిపిస్తున్నాయి. యేసు ఎవరో ముందు తెలుసుకోవాలి. ఒక ఆయన ఉన్నాడు, ఆయన గురించి చెప్పుకోకుండా మనం ఏం ఉండలేం. పొట్టిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి. జక్కయ్య. ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడో తెలుసా? యేసు ఎవరో తెలుసుకోవాలి అనేది ప్రాముఖ్యత. యేసు ఎవరో తెలుసుకున్న తర్వాత ఏం చేశాడు ఆయన? తన పొట్టితనాన్ని పోగొట్టుకున్నాడు. వెంటనే ఒక చెట్టు ఎక్కేశాడు. చెట్టు ఎక్కి ఏం చేస్తున్నాడో తెలుసా? యేసు కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు. యేసు ఆ మార్గంలో వచ్చేసాడు. ఇదిగో జక్కయ్య దిగు కిందకి అనగానే అసలు చిన్నగా దిగుంటాడండి ఆ చెట్టు, ఒక్కసారిగా దూకుంటాడు. ఒక్కసారిగా మనుషుల మీద దూకటం, మనుషులందరూ ఇలా చేతులు తలెత్తి పైకి చూడటం, అందరికంటే హైట్ లో ఉండేటువంటి పరిస్థితి ఎంత గొప్పగా ఉంది. ఆలోచన చేశారా ఎప్పుడైనా? మనం కూడా పొట్టిగా ఉండే జీవితంలో నుండి ఎత్తైనటువంటి జీవితంలోకి రావాలి అనేది మనం తెలుసుకోవాలి. యేసును తెలుసుకుంటే చాలు, సంతోషం దానంతట అదే వచ్చేస్తది. ఈ సంతోషం అనేది ఏందట? సగము బలము అని సామెత ఉంది. సంతోషం ఏందట? సగము బలం. కానీ యేసు నందు సంతోషము సంపూర్ణము అనేది మనం తెలుసుకోవాలి. అది మనం మరవలేనటువంటిది అనేది తెలుసుకోవాలి. ఏందట? యేసు క్రీస్తు నందు మనం ఉంటే సంపూర్ణమైనటువంటి సంతోషం కలుగుద్ది. మనకు సంతోషం కలగాలంటే మనం ఎలా ఉండాలి? మన గృహంలో సంతోషం ఉండాలి అంటే దిగులు, చింత, బాధ, కష్టం, నష్టం ఇవన్నీ కూడా అన్ని పక్కకి వెళ్ళిపోయి ఉండాలి. వెళ్ళిపోతున్నాయా? సంతోషం కలుగుతుందా? యేసును తెలుసుకుంటే సంతోషం కలుగుద్ది. ఆయన అంటున్నాడు, యేసు క్రీస్తు వారిని అంటే ఫిలిప్ గారి నోరు తెరిచి చెప్పగానే సంతోషం కలిగింది అని రాస్తున్నాడు. తిరిగి వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నాడట? సంతోషంగా వెళ్ళాడు. ఎంత సంతోషం వచ్చి ఉంటుందండి. ఇంకొక విషయం, 4వ విషయం ఏందట? చివరి కారణం బాప్తిస్వం తీసుకున్నాడు అని రాస్తున్నాడు. చూసారా? బాప్తిస్వం తీసుకోవటం. యేసుక్రీస్తు వారు తెలియజేసినటువంటి మాట ఏందో తెలుసా? యేసుక్రీస్తు వారిని నమ్ముకొని బాప్తిస్వము తీసుకొని తీరాలి. ఇందులో గొప్ప వివాదాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. బాప్తిస్వంలో ఏందట? మునగాలని ఒకరు, చల్లాలని ఒకరు, మనసు మార్చుకుంటే చాలని ఒకరు, రకరకాలు చెబుతూ ఉంటారు. ఇందులో బాప్తిస్వము అనేది దేవుని యొక్క ఆజ్ఞనా మత్తయి సువార్తలో 28వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. 19వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. చివరికి వచ్చేసాము, చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనము ఏం రాయబడ్డదో చూద్దాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోకి వారికి బాప్తిజం ఇచ్చుచు. ఇది యేసుక్రీస్తు వారి యొక్క ఆజ్ఞ. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి బాప్తిస్మం పొందండి అనే మాట.
బానే ఉందయ్యా, ఆయన చేయకుండా మమ్మల్ని చేయమంటున్నాడు అంటారేమోనని ఆయన కూడా బాప్తిస్మం తీసుకున్నట్లుగా మనకు తెలుస్తుంది. మత్తయి సువార్త 3:15 చూస్తే యేసు క్రీస్తు వారు బాప్తిస్మం తీసుకొని మనకు మాదిరిని చూపించారు. ఆయన చెప్పటమే కాదు, ఆయన చేసి చూపించినట్లుగా కనిపిస్తా ఉంది. ఇంకొకటి ఏంది, గలతీయులకు రాసిన పత్రికలో 3:27 మనం చదివితే బాప్తిస్మం ద్వారా మనము ప్రభువును ధరించుకుంటాము అనేది మనం తెలుసుకోవాలి. యేసు ప్రభువు వారు మన జీవితంలోనికి వచ్చేస్తారు. మనం షర్ట్ ఏ విధంగా అయితే ధరించుకుంటామో అలాగే చూసే వాళ్ళకి ఏం కనపడుతుంది, మన షర్ట్ కనపడుతుంది. అలాగే మనం చూస్తే యేసు ప్రభు వారు కనిపించాలి అనేది ఇందులో కనిపిస్తా ఉంది. ఇంకొక విషయం ఏంటో తెలుసా, మత్తయి సువార్త 10:32 బాప్తిస్మం అనేది బహిరంగంగా తీసుకోవాలి, షార్ట్గా తీసుకోవటం కుదరదు. ఏంటి అంటే బాప్తిస్మం రహస్యంగా పొందేది కాదు. ఎందుకని, సమాజములో ఒక పేరు వచ్చేసింది ఆ రోజు నుండి, ఇతను బాప్తిస్మం తీసుకున్నాడు కాబట్టి ఏం చేయాలి, తప్పుడు పనుల్లోకి అతన్ని లాగకూడదు అనే ఆలోచన వీళ్ళందరికీ కలుగుద్ది అనేది మనం అందరము తెలుసుకొని తీరాలి. బహిరంగానే తీసుకోవాలి బాప్తిస్మం అనేది. ఎంత గొప్పదైనటువంటి మాట. కాబట్టి సహోదరుల సహోదరి, ఈ 4 విషయాలు మనల్ని సంతోషంలోకి తీసుకుపోతాయి. సంపూర్ణమైనటువంటి సంతోషం మనకు అందరికీ కూడా కలుగుద్ది. దేవుని యొక్క మాట ప్రకారంగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములోనికి మనం బాప్తిస్మం తీసుకొని ముందుకు నడవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తాను. దేవుడి కొద్ది మాటల్ని మన వినికిడిలో దీవించుగాక. ఆమేన్. దేవుడికి స్తోత్రం.